ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇలా కదలకుండా నించునున్నావే, ఆ అమ్మాయి ఒక్కసారైనా చూసిందా? రే ఎవరన్నారా నన్ను చూడలేదని? అమ్మాయిలకి మొత్తం 2002 కళ్ళు. ఆ 2 కళ్ళు తప్ప మిగిలిన అన్ని కళ్ళు మనల్నే చూస్తాయి. ఇప్పుడు లోపల పరిగెత్తుకుంటూ వెళ్ళింది కదా, అలా లైట్ గా కిటికీ ఓపెన్ చేసి వర్షాన్ని ఆస్వాదించినట్టు నన్ను ఆస్వాదిస్తుంది చూడరా. బాబు చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తాను. చూడు బాబు, నువ్వు బాగా చదువుకునే కుర్రాడివే, అందుకని అమ్మా నాన్నలకి మర్యాద ఇవ్వకపోతే ఎలా? వినరా, పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి, మర్యాద ఉండాలి. బయటికి రారా మాధవరావు, బయటికి రారా. అదే ఏం లేదు. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉన్నాయా? చెప్తే అర్థం కాదా? నువ్వు అసలు అన్నం తింటున్నావా లేదా గడ్డి తింటున్నావా? నీకు సిగ్గు శరం రోషం పౌరుషం ఏమీ లేవా? నువ్వు ఒక హెడ్ మాస్టర్, సిగ్గు లేకపోతే. మాస్టర్ మిమ్మల్ని పట్టుకుని అంతంత మాట్లాడేసి వెళ్తున్నాడు, మీరేంటి ఏమి జరగనట్టు అలా నిల్చున్నారు? అదేం లేదయ్యా, మా అబ్బాయి ఉన్నాడే రజనీ మురళి, అవును, వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మాయికి సైట్ కొట్టుంటాడు. దాంతో కోపం వచ్చి ఇక్కడికి వచ్చి తిట్టెళ్తున్నాడు. ఓ మీకు కావలసిన వాళ్ళేనా? కావలసిన వాడు మాత్రమే కాదయ్యా, నా ప్రాణ స్నేహితుడు, నా క్లాస్మేట్. సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు చెప్తే ప్రాణాలిచ్చే వాళ్లలో వీడు ఒక సూపర్ స్టార్ రజనీ. సూపర్ స్టార్ రజనీ. సూపర్ స్టార్ రజనీ. రజనీ సినిమా రిలీజ్ అయిందంటే వీడికి పండగే. కటౌట్లు పెడతాడు, పాలాభిషేకం చేస్తాడు, అంతేకాదు అన్నదానం చేసి నానా హడావిడి చేస్తాడు. లంకి బిందులు దొరికితే ఎంత సంతోషపడతారో అంత సంతోషపడతాడు. వీడిని రజనీ అభిమానం అనడం కంటే రజనీ భక్తులని చెప్పొచ్చు. రా ఇదిగమ్మా లోపల పెట్టు. ఏమ్మా ఎలా ఉన్నాడు? ఒరే నాన్న, అల్లుడా. నా అల్లుడికి పేరు నేనే పెడతాను, ఎవ్వరు కాదని చెప్పకూడదు. నిక్షేపంగా పెట్టయ్యా, నిన్నెవరు కాదంట. రజనీ మురళి, రజనీ మురళి, రజనీ మురళి. ఎలా ఉంది? ఏదైనా దేవుడి పేరు పెడదామని. దేవుడు పేరేరా, మన దేవుడు మురళీకృష్ణుడిలో మురళి, నా దేవుడి పేరు రజనీ, కలిపి పెట్టాను. అది కాదురా, ఇంటికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా పేరు పెడదాం. తప్పే ఉందిరా, ఇంటికి వెళ్ళి పెట్టేదేంటి? ఆగండి, పేరు బాగానే ఉంది కదా, అదే ఉంచేద్దాం. ఆ తర్వాత వాడికి కూతురు పుట్టింది. కాదు నా కోడలు పుట్టింది. చిన్నతనంలోనే వాళ్ళకి పెళ్లి చేయడం ఒక్కటే తక్కువ. ఆ వయసులో మా వాడు చేసిన అల్లరి ఉందే. అత్త నన్ను తీసుకెళ్ళు, నేను లోపలికి వస్తాను, నన్ను తీసుకెళ్ళు. అల్లుడు నువ్వు లోపలికి వెళ్ళకూడదురా. వాళ్ళు మాత్రం ఎందుకు లోపలికి వెళ్తున్నారు? అయ్యో, పిల్లాడు లోపలికి వెళ్తేనే అందమైన పాపాయి వస్తుంది. ఓ అలాగా, ఇది ముందే చెప్పచ్చు కదా మామయ్య. కార్తికా, కార్తికా, కార్తికా. రండి సీత, పిల్లలు భయపడ్డారు, దిష్టి తీయాలి. నువ్వు వెళ్ళి కర్పూరం తీసుకో, నేను విభూతి తెచ్చి పెడతాను. దీన్ని తీసుకుని లోపలికి ఎందుకు వెళ్ళావురా? అది మరి మామయ్య రూమ్ లో వెళ్లి తలుపేసుకుంటే బుజ్జి పాప వస్తుందని చెప్పాడు, అందుకే లోపలికి వెళ్ళాం. బుద్ధి లేదు, చిన్నపిల్లలతో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలీదా? నీ కొడుకు చిన్నపిల్లాడా? బెదవ పనికి మాలిన బెదవ. ఏంటమ్మా చిన్నపిల్లని అంత మాట అంటున్నావు? అవునరా, ఈ వయసులో ఇలాంటి పనులు చేస్తే ఎలా బాగుపడతాడురా? పోరంబోక్ అవుతాడు. ఇంకొక మాట నా కొడుకుని ఏమైనా అన్నావో అంటే ఏం చేస్తావురా? కొడతావా? కొట్టు. ఇప్పుడు చెప్తున్నాను, నా కూతురుని నీ కొడుకుకి ఈ ప్రపంచమే తల్ల కిందలైనా కూడా ఇవ్వని చెప్తున్నా. పెద్ద నువ్వేంట్రా ఇచ్చేది? నా కొడుకు చదువుకుని పెద్దవాడై ఈ ఊరేమెచ్చుకునేంత గొప్పవాడు అవుతాడా? నువ్వే నా ఇంటికి వచ్చి నా కూతురు చేసుకో అని బతిమాలతావురా? ఆ చిన్న విషయాన్ని గొడవపడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాడు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. నా కొడుక్కి భయపడి వాడి కంట పడకుండా వాడి కూతుర్ని పొరుగులో చదివించాడు. చివరికి వాడు చెప్పినట్టే నా కొడుకు పనికి రాకుండా తయారయ్యాడు. ఇదంతా ఎప్పుడు మర్చిపోతాడో తెలియటం లేదు. చచ్చినా మర్చిపోను.
వాడిని చూస్తూనే ఒళ్ళు మండుతోంది. ప్రేమించేటప్పుడు కన్నవాళ్ళని మర్చిపోతారు, ప్రేమించాక మిమ్మల్ని మర్చిపోతారు. పెళ్ళైన తర్వాత ప్రేమని మర్చిపోకండి. పిల్లలు కన్నవాళ్ళని మర్చిపోవచ్చు, కానీ పిల్లల్ని కన్నవాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేరు. తీరాబండి. కార్తికా ఇల్లరా. ఏంటి నాన్న? నువ్వు ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్టు, ఒక్కసారి నవ్వితే 100 సార్లు నవ్వినట్టు రకరకాల వేషాలతో వెంట పడతారు. బెల్లం చుట్టూ చీమల్లా నీ చుట్టూ తిరుగుతారు. నువ్వే కేర్ఫుల్ గా ఉండాలి. చూడండి నాన్న, మీరే చూడమని చెప్పినా నేను వాడి మొహం కూడా చూడను. ఎందుకు దిగులు పడతారు? వదిలేయండి నాన్న. చేస్తుందో లేదో మనం లవ్ లో పడేయాలి, అస్సలు ఆలోచించకూడదు. అవును, నిన్ను లవ్ చేయాలంటే తన కదా ఆలోచించుకోవాలి. సముద్రంలో సునామీయే వచ్చేటప్పుడు ఓ కన్నెపిల్ల మనసులోకి లవ్ రాకుండా ఉంటుందా అని. నువ్వు లవ్ చేయి బ్రో. పార్ట్నర్, జ్యోతిషుడు ఏం చెప్పాడో గుర్తుందిగా? ఏం చెప్పాడు? 10 రోజుల్లో వ్యాపారం మొదలెడతారు, 60 రోజుల్లో ఆడి కారులో వెళ్తారు అన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచోనున్నాం? నడి రోడ్ లో తగలటం. వారి నా పిచ్చిన పార్ట్నర్, ఆడి కార్ షోరూమ్ ముందు నుంచోనున్నావురా. 2 months తర్వాత ఆడి కార్ లో వెళ్ళాలంటే ఇప్పుడు బుక్ చేస్తేనే కదరా వెళ్ళగలం. అన్నిట్లో ఒక లాజిక్ ఉండాలి పార్ట్నర్. పద పెళ్లి కారు చూద్దాం. ఆహా, స్కూటీ చూడడానికి చెప్పు. రేటు చూసావా? 47,11,133 రూపాయలు. అయ్యో బాబోయ్, 47 లక్షలు రా. ఏంటి ఇంత చీపా? ఇదేంటిది, ఫైర్ ఇంజినా? కారే. Sir, this is the all-new Audi A3, specially made for you. The speciality of the car is that engine over here has such power which will తమ్ముడు, push. ఈ లెవెల్ కి చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడం తెలుసు నీకు, అది ఎవరితో మాట్లాడాలో తెలియలేదు. చూసావా? ఇలాంటి వాళ్ళకి కారమ్మాలా? అన్నా, అదేంటి కొత్త మోడలా? కొత్తగా జాయిన్ అయ్యారులేండి, సేల్స్ ఎగ్జిక్యూటివ్. అంటే ఏంటి? కార్ అమ్మేవాళ్ళు. అయితే నువ్వు వెళ్ళి ఆవిని రమ్మను. దేనికి? ఓయ్, మగవాళ్ళ దగ్గర సార్ ఏమి కొనరు, వెళ్ళి ఆవిడ పంపించే. ఏమండి, కస్టమర్లు వచ్చారు, వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. కారు కొనడానికి వచ్చాం, మంచి వెరైటీలు ఉంటే చూపించు. అయ్యయ్యో, ఏమైంది? పొలమారింది సార్. ఎదుటివాడి ఎదుగుదలను చూసి అసూయపడితే పొలం మారడమే కాదు, ఉన్న పొలాలు ఇళ్లు అన్ని అమ్ముకోవాల్సిందే. పోకిరి. ఎక్స్క్యూజ్ మీ. కీ సార్. ప్లీజ్ టేక్ యూర్ సీట్ సార్. నీ సంగతి చెప్తాను. ఏమ్మా, కార్ ఏసీయా నాన్ ఏసీయా? ఏసీఏ సార్. మరి స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేయొచ్చుగా. మీ నాన్న ఏమన్నా కరెంటు బిల్లు కడుతున్నాడా? వీడికి చాలా ఎక్కువైంది. దువ్వెన లేదా? దువ్వెన నెయ్యి ఉండవు సార్. ఏమా, ఫారిన్ కార్లో దువ్వెన కూడా ఉండదా? ఇంకేమున్నాయేంటి? ఒక ఇంజిన్ ఉంది సార్, 4 వీల్స్ ఉన్నాయి సార్, ఒక స్టీరింగ్ ఉంది సార్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంది సార్. అక్కడ టచ్ చేస్తే టాప్ వ్యూ ఓపెన్ అవుతుంది సార్. ఎక్కడ టచ్ చేస్తే? అక్కడ. మరి చెయ్యండి. బ్రో 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 బ్రో, ఇటు చూడు, స్లాబ్ ఓపెన్ అయిపోయింది. ఏమండి, నా చేతులు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి సార్. ఏమండి, భలే ఉందండి. 40 లక్షల రూపాయల కార్ కదా, భలేగానే ఉంటుంది. హలో, ఎవరి దగ్గర డబ్బుల గురించి మాట్లాడుతున్నారు? మేం చూడండి క్యాషా, మేం చూడండి డబ్బులా? సారీ సార్. ఓకే, కంటిన్యూ. సార్, ఇందులో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సార్. బెలూన్. ఏదైనా హైవేలో వెళ్తున్నప్పుడు లారీనో మర్రి చెట్టునో మీరు గుద్దేశారంటే ఎయిర్ బ్యాగ్ వచ్చి మిమ్మల్ని కాపాడుతుంది సార్. ఏమా, ఫస్ట్ టైం కార్ కొనడానికి వచ్చే ఎందుకు అపశకునంగా మాట్లాడతావు? ఉన్న విషయం చెప్పాను సార్. చూడమ్మా, అదంతా సరే గాని బెలూన్ ఉంది అంటున్నావే, దాన్ని ఎవరొచ్చి ఊతారు? ఎవరు ఊదనక్కర్లేదు సార్, అది ఆల్రెడీ ఊదే ఉంటుంది. ఓకే 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 సార్, బుక్ చేసుకుంటారా? ఓ, చేసుకుందామే. క్యాషా చెక్కా? కార్డ్. కార్డా? ఏం కార్డ్ సార్? ఆల్ కార్డ్, పాల్ కార్డ్, పోస్ట్ కార్డ్, ఆధార్ కార్డ్. పార్ట్నర్ డబ్బులు కట్టాలంట, ఇంతవరకు మనం ఆడుకున్నాం, ఇప్పుడు వాళ్ళు మనతో ఆడుకుంటారు. పారిపోదాం చూస్తున్నారా? హాయ్ గైస్, ఐఎమ్ ద మేనేజర్ ఆఫ్ ది షోరూమ్. పేరు కుంజుమోహన్. నమస్కారం సార్. నమస్కారం. కారు చూసారా? చూస్తూనే ఉన్నాగా. నచ్చిందా? నచ్చడం వల్లేక చూడ్డానికే వచ్చాను. టెస్ట్ డ్రైవ్ చేశారా? టెస్ట్ డ్రైవా? అదే, కారు డ్రైవ్ చేసి చూసారా అని. కార్ డ్రైవ్ చేసి చూసుకోవచ్చా సార్? మరి టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు మేడం కూడా మాతో వస్తారు కదా? రావాలా? రావాలిగా మరి. ష్యూర్.
బండి షిప్పులా ఉందండి. మావా డాబా పైన గాలి సూపర్ గా వస్తుందో. బండి మన ఏరియాకు పోనే. చెప్పులు కొట్టనా? ఇదిగో చెప్పులు కొట్టనా? ఇట్స్ మీ రజని మురళి. ఏంటయ్యా? మా నాన్న వచ్చి అడిగితే ఆడి కార్లో అమరావతి దాకా వెళ్ళానని చెప్పు. ఓకేనా? అలాగే చెప్తాను. టీ కొట్టి సీతయ్య, టీ కొట్టి సీతయ్య. ఏమిట్రా? ఆయన వచ్చి అడిగారంటే కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళానని చెప్పు. ఎవరు అడిగితే? ఎవడో వచ్చి అడగడం, నువ్వే ఎవరినో ఒకటి పిలిచి చెప్పు. వస్తున్నా. అయ్యో కిందకి దిగండి. టెన్షన్ అయినట్టున్నాడు. టైం అయింది, స్టార్ట్ చేయి. ఉండండి. హే డ్యూడ్, ఎరా కారు భలే మెరిసిపోతుంది. ఎప్పుడు కొన్నారు చెప్పనేలేదే? చెప్పాలనే ఫోన్ తీసానన్నా. రీఛార్జ్ కోసం పెట్టుకున్న 10 రూపాయలతో కార్ కొనేశాను. బ్యాలెన్స్ లేదు. అవును మురళి, ఆ అమ్మాయి ఎవరు? ఆడి కార్ కొన్నాను కదా, కార్ తో గిఫ్ట్ గా ఇచ్చారు. చిన్నపిల్లను అటు ఇటు ఉంటాం, పట్టించుకోకూడదు. అవును, నాకు ఇవ్వాల్సిన 200 బాకీ ఇస్తే బాగుంటుంది. ఇచ్చేస్తాడు. ఎవరనుకో 200 అడుగుతున్నావయ్యా? రాంగ్ నెంబర్ పోయా. ఆడి కారులో ప్రతి అడ్డమైన వాడు టైం అయింది, బండి షోరూమ్ కి పోనివ్వు. షోరూమ్ కు తీసుకెళ్లాలా? ఏమంటే బండి 260 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తుందని రాసింది. 60 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళట్లేదు. సరైన వాళ్ళు డ్రైవ్ చేస్తే 260 కాదు, అంతకు మించిపోతుంది. అమ్మా నువ్వు ఒక దానివి ఏదో ఒకటి చెప్తుంటావు. బండిని షోరూమ్ కు పోనివ్వండి. బబ్లు, నీ జేబులో బాంబు పెట్టేస్తాను. నోరు మూసుకొని సైలెంట్. నేను ముందే చెప్పాను అపశకునంగా మాట్లాడుకో అని. ఇప్పుడేమైందో చూడు. నువ్వు మాట్లాడు, నోరు పోయి. నువ్వు బండిని ముట్టుకుంటే చంపేస్తాను. కీవు ఉండమ్మా ఉండు. నువ్వేదో చెప్పావు, దేనన్నా గుద్దితే బెలూన్ వస్తుందని. ఏది బెలూన్ రాలేదే? ఏమన్నావు? బెలూన్. సార్ వీళ్ళిద్దరూ ఒకరికొకరు తెలుసు సార్. బండికి సైడ్ లో పెద్ద డ్యామేజ్ అయింది. మీరు వెంటనే రండి సార్. సార్ ఊదు మందు కొట్టాడు. ఈ కార్ని స్టేషన్ తీసుకురా. నువ్వు తాకుండానే తాగినట్టుగా డ్రైవ్ చేసావు కదా. బండి తీసుకుంటే నేను చెప్పేది వినండి. పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళండి. నువ్వెవరయ్యా? నేనే ఆ షోరూమ్ కి మేనేజర్ని సార్. ఏమయ్యా మేనేజర్ అంటున్నావే? వీళ్ళకి ఇలాంటి కారు ఇవ్వచ్చా? తప్పే సార్, ఈ కారుకి ఇన్సూరెన్స్ ఉంది. దాంతో పాటు మిమ్మల్ని కూడా చూసుకుంటాను సార్. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారంటే చాలా అవమానంగా ఉంటుంది సార్. ప్లీజ్ సార్. బక్కగా ఉన్నావు అందుకని కారు తీసుకుపో. సార్, ఇదే లాజిక్ సార్. ఆ లాజిక్ తర్వాత మాట్లాడుకున్నావు. రా అమ్మయ్య బతికాను. రా అయ్యో, నిన్ను ఇప్పుడే డిస్మిస్ చేశాను. అయ్యో సార్, నేనేం చేశాను సార్? వాళ్ళు కారు కొనే రకాలు కాదని ముందే చెప్పాలి కదా. నీ పేరేంట్రా? వేస్టాద్రి సార్. నీ పేరేంటి? రజని మురళి సార్. కోర్టు కేసును వెళ్తే 10,000 15,000 ఫైన్ వేస్తారు. ఎంత ఉంది? 20 రూపాయలు సార్. నీ దగ్గర ఎంత ఉంది? 20 రూపాయలు సార్. ఎక్కడుంది? అదే ఇది. నా బట్టి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉన్న ఈ ఊళ్ళో మీలాంటి వాళ్ళు తప్పు చేస్తే శిక్ష ఉంటుందని తెలుసుకోవాలి. అందుకేరా ఇది. ఏంటి బ్రో, ఉన్న 20 ఆడికిచ్చేసావు? ఆ 20 ఆడి దగ్గర కొట్టేశాను రా. అంతా అయిపోయింది. ఏమండే, బెలూన్ రానందుకే మేము ఫీల్ అవ్వలేదు. ఆఫ్టర్ ఆల్ ఉద్యోగం పోయినందుకు ఫీల్ అవుతారండి. ఇంకెప్పుడైనా నువ్వు నాకు కనిపించావో. అవును, వీళ్ళందరూ మనల్ని ఎందుకని ఇంతగా తిడుతున్నారు? మారిపోతాం. అన్నా నమస్తే.